బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గ్రానైట్ లోడ్తో వెడుతున్న ఒక లారీ అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఢీకొన్న వేగానికి లారీలో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో లారీ డ్రైవర్ క్యాబిన్లోని ఇరుక్కుపోయి సజీవ దహనమయ్యాడు. బళ్ళారి నుండి అనంతపురం వైపు గ్రానైట్ లోడ్తో వెడుతున్న లారీ భూగ్దవి వద్ద గ్రామ సమీపంలో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టి బోతా పడింది. దీంతో లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చుట్టూ దట్టంగా పొగ అలుముకుంది. నిమిషాల్లోనే లారీ మొత్తం మంటలకి కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేలోపు లారీ మొత్తం మంటల్లో దగ్ధమైంది. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గ్రానైట్ లోడ్తో వెళుతున్న ఒక లారీ అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో ఆ వేగానికి లారీలో మంటలు ఒక్కసారిగా కూడా చెలరేగాయి. రైట్, ఈ ప్రమాదానికి సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, ప్రధానంగా ఈ ప్రమాదానికి లారీ అతి వేగంగా వచ్చి భారీ చెట్టుకు ఢీకొనడము, దూర ప్రాంతం నుంచి కంటిన్యూగా జర్నీ చేయడము, ఇంజన్ బాగా హీట్ ఎక్కడము, అదే సమయంలోనే లారీ చెట్టుకు ఢీ కొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ మొత్తం ఇంజన్ అంతా అంటుకొని మొత్తము ఆ మంటలన్నీ కూడా లారీకి వ్యాపించాయి. అయితే అతివేగంగా చెట్టుకు ఢీ కొనడంతో ఆ లారీలో ఉన్నటువంటి క్యాబిన్ పూర్తిగా మూసుకుపోవడము, ధ్వంసం కావడంతో అక్కడ క్యాబిన్ లోనే డ్రైవరు ఓబుల్ రెడ్డి ఇరుక్కుపోయాడు. ఆయన బయటికి రాలేక మంటల్లోనే తన్లాడుతూ ఆ తల్లడిల్లుతూ అక్కడ సజీవ దహనం అయిపోయాడు. అయితే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి క్లీనరు పుల్లయ్య మాత్రం ప్రమాదం జరిగిన వెంటనే తప్పించుకొని బయటపడ్డాడు. దీంతో ఆయనకు కొంత తీవ్రంగా గాయాలైనప్పటికీ ప్రస్తుతం పుల్లయ్య మాత్రం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ గ్రానైట్ లారీ దూర ప్రాంతం నుంచి వేగంగా రావటం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. బళ్ళారి నుంచి బెంగళూరుకు గ్రానైట్ లోడ్తో వెళ్తున్నటువంటి ఈ లారీ ఈ ప్రమాదానికి గురైంది. ప్రస్తుతం అక్కడంతా కూడా ట్రాఫిక్ జామ్ కావడము, పొగమంచు ఎక్కువ కావడము, మంటలు క్షణాల్లోనే పూర్తిగా వ్యాపించడం వల్ల అక్కడ మొత్తం ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయింది. మరి ఫైర్ ఇంజిన్ అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకొని ప్రస్తుతం పరిస్థితిని అదుపు చేసి ట్రాఫిక్ ను కూడా క్లియర్ చేశారు. ప్రస్తుతానికైతే లారీ మొత్తం పూర్తిగా దగ్ధం అయిపోగా ఆ లారీలోనే ఓబుల్ రెడ్డి డ్రైవరు చిక్కున్నాడు. ఆయన మృతదేహం కూడా గుర్తుపట్టలేనంతగా పూర్తిగా కాలిపోయింది. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటన మీద కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు.